హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అమ్మ చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఫస్ట్ దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ అయితే బాదం పప్పు, జీడిపప్పు అండ్ డేట్స్, ఎండు కొబ్బరి తురుము అండ్ జీడిపప్పులు ఇలా చిన్న ముక్కల్లాగా తీసుకున్నాము. అండ్ పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ అలానే ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాము. జస్ట్ మనము బాదం పప్పుని అండ్ జీడిపప్పుని చిన్న పీసెస్ లాగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ పిస్తా కూడా చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా ఉంచేయచ్చు అనమాట. అండ్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నాము. అండ్ డేట్స్లో సీడ్ మొత్తం రిమూవ్ చేసి తీసుకుంటాం తర్వాత. ఇవన్నీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఏ నట్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ వేశారు మా మమ్మీ. అండ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని దాంట్లోకి ఫస్ట్ బాదం పప్పుని ఫ్రై చేస్తున్నారు. మనకి యాక్చువల్గా బాదం పప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కంపేర్ టు జీడిపప్పు కొంచెం ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ బాదం పప్పు పీసెస్ని నెయ్యిలో వేసి లో ఫ్లేమ్లో వేయించేస్తున్నారు. అండ్ తర్వాత జీడిపప్పు ముక్కల్ని దీంట్లోనే వేసేసారు. లైక్ బాదం పప్పు వేగిన తర్వాత దాంట్లోకి జీడిపప్పు కూడా వేశారు. జస్ట్ ఒక 1 మినిట్లో అట్లా వేగిపోతుంది అనమాట. జీడిపప్పు ఎక్కువసేపు వేయించేస్తే మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అండ్ అలానే డార్క్గా మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ అదే ప్యాన్లోకి నెయ్యి ఉంటే ఓకే, బట్ నెయ్యి అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసేసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పిస్తా పీసెస్ని కూడా వేసేసారు. అండ్ ఈ పిస్తా పీసెస్ని కూడా ఇట్లా ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. అండ్ దానిలోకి మనము పంకిన్ సీడ్స్ అండ్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ని పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఈచ్ తీసుకున్నాం అనమాట. క్వాంటిటీ వచ్చేసరికి మనకి నచ్చినంత తీసుకోవచ్చు, ఇంతే తీసుకోవాలని ఏం లేదనమాట ఈ లడ్డూస్కి. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వాటర్ మెలన్ సీడ్స్ని వేసుకున్నాము, ఎందుకంటే అవి ఫాస్ట్గానే వేగిపోతాయి కాబట్టి. అండ్ ఇది కూడా కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకున్న వెంటనే మనం దీంట్లోకి ఒక 1 or 2 స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము వేసాము. మీరు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది అయినా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ తురుము ఉంది మా దగ్గర. అండ్ ఇదే తురుము కూడా చూడటానికి కూడా బాగుంటుందన్నమాట. అండ్ వేగిన తర్వాత ఫైనల్గా దీంట్లోకి కొంచెం గసగసాలు వేసేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి సీడ్స్ని రిమూవ్ చేసి పెట్టుకున్న డేట్స్, సో ఆ డేట్స్ని వేసేసి మిక్సీ వేసి పట్టించి పెట్టుకున్నాం అనమాట. ఇట్లా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. అండ్ ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని మనము మిక్సీ పట్టించుకున్న డేట్స్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుంటున్నాము. మనకి స్వీట్నెస్ మొత్తం కూడా ఈ డేట్స్ నుంచే వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా స్వీట్నర్స్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది హనీ యూస్ చేస్తారు, బట్ ఇక్కడ మా మమ్మీ అయితే ఓన్లీ డేట్స్ని మాత్రమే వేశారు. హనీ కూడా ఏం యాడ్ చేయలేదు. కొంచెం నెయ్యి వేసేసి దాంట్లోకి ఈ డేట్స్ పేస్ట్ని వేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేశారు, కొంచెం ఫ్రై అయ్యేలాగా. ఇలా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. బట్ బిఫోర్ దట్ దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేస్తున్నారు. జస్ట్ చాలా కొంచెం, అంటే బాగుంటుంది ఫ్లేవర్ కాబట్టి కొంచెం యాలకుల పౌడర్ వేసేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి అండ్ ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఏమైతే ఉన్నాయో, యాక్చువల్లీ సీడ్స్ అండ్ నట్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసాం కాబట్టి అన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మనము లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ మా మమ్మీలాగా చేతులు కాల్చుకోకండి. వేడిగా ఉన్నప్పుడైతే అవసరం లేదు, కొంచెం చల్లారిన తర్వాత కూడా మనకి మంచిగా లడ్డూస్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇట్లాగా చూపిస్తున్నట్టు లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనము డేట్స్ని పేస్ట్ లాగా చేసి నేతిలో వేయించుకోవడం వల్ల మనకి ఆ లడ్డూస్ అనేది మంచిగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం దీనికి హనీ వేయాల్సిన అవసరం లేదు. బట్ కొంతమంది తేనె కూడా వేసుకుంటూ ఉంటారు కొంచెం జ్యూసీగా అట్లా రావడానికి, బట్ అవసరం లేదనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.